ఇంపార్టెంట్ బిట్స్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దిస్ జాగ్రఫీ లెసన్ అండి. చూద్దాం. ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. షుగరు, రబ్బరు, సిమెంటు, కాఫీ ఇచ్చాడు. షుగరు, రబ్బరు, కాఫీ అనేది అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ కల్పకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? తమిళనాడు. ఆప్షన్స్లో మనకి కేరళ, తమిళనాడు, ఢిల్లీ, సిక్కిం ఇచ్చాడు. కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. విచ్ ఇండస్ట్రీ వాజ్ బాక్సైట్ యాజ్ ఏ రా మెటీరియల్? బాక్సైట్ని రా మెటీరియల్గా ఉపయోగించుకునే ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ. మోడల్ పేపర్లో మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో అల్యూమినియం ఇచ్చి అల్యూమినియం అనేది ఏ రా మెటీరియల్తో తయారవుతుందని కూడా ఇచ్చాడు వాడు. కాబట్టి క్వశ్చన్ ఎలాగైనా అడుగుతాడు, మనం దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఉండాలి. అందుకని క్వశ్చన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదవాలండి. అలాగే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీ ఈస్ మ్యానుఫ్యాక్చర్ టెలిఫోన్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. స్టీలు, అల్యూమినియం, స్మెల్టింగ్, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీంట్లో ఆన్సర్ మనకి ఎలక్ట్రానిక్. అలాగే ఎబ్రివేషన్స్లోని కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది, కాబట్టి మనం ఎబ్రివేషన్స్ అనేది కంపల్సరీగా చదువుకోవాలండి. ఎక్స్పాండ్ BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. అలాగే ఎక్స్పాండ్ టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ లేదు కదండి, అంటే లిమిటెడ్ మెంబర్స్తో కూడి ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని లిమిటెడ్ అని అనుకుంటారు. మీకు మ్యాక్సిమం ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువగా లిమిటెడ్ అనే పదాన్ని వాడతారు. అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ ఉంటే దాన్ని అలా మనకి రాస్తూ ఉంటారు. విచ్ సిటీ కాల్డ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇది బెంగళూరు, కర్ణాటకలో ఉంది, కర్ణాటక క్యాపిటల్. అలాగే విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిలికాన్ సిటీ? ఇది బెంగళూరులో ఉంది, ఇది కూడా కర్ణాటకలో ఉంది. అలాగే ఎక్స్పాండ్ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది కూడా చూడండి, కో అంటే కంపెనీ అనే పదాన్ని వాడిచ్చాడు అన్నమాట. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. అలాగే నెక్స్ట్, జూట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ ఇండస్ట్రీ? ఇది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సేలం తమిళనాడు, భద్రావతి కర్ణాటకలో ఉంది. సేలం అడగచ్చు, లేదా భద్రావతికి ఆప్షన్ ఇచ్చి మనకి అడగచ్చు, కాబట్టి ఏదైనా. అలాగే ఎడిబుల్ ఆయిల్ అనేది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, అంటే శుద్ధి చేసినటువంటి నూనెలు, ప్యూరిఫై చేసినటువంటి ఆయిల్ అగ్రో బేస్డ్. సిమెంట్ ఇండస్ట్రీ అనేది మినరల్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది అన్నమాట. అలాగే దీంట్లో కింద ఫైండ్ ది ఆడ్ వన్, బొకారో, జైపూర్, రూర్కేలా, దుర్గాపూర్. దీంట్లో మనకి ఏంటంటే మిగిలిన అన్నింటిలో కూడా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, జైపూర్లో లేదు. విచ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఫైబర్? చాలా ఇంపార్టెంట్, జూట్. వేర్ వాజ్ ది ఫస్ట్ సక్సెస్ఫుల్ టెక్స్టైల్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? ముంబైలో. అలాగే ఫైండ్ ఆడ్ వన్ అని ఇచ్చాడు, పంజాబ్, అలాగే ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్. దీంట్లో మనకి ఉత్తరాఖండ్ అనేది ఆడ్ వన్. తర్వాత, ఇన్ మహారాష్ట్ర విచ్ సాయిల్ ఈజ్ ప్రీడామినెంట్లీ ఫౌండ్? మనకి మహారాష్ట్ర అంతటా కూడా ఎక్కువగా కనిపించేటువంటి సాయిల్ బ్లాక్ సాయిల్. అలాగే ది సాయిల్ విచ్ రేంజెస్ ఫ్రమ్ రెడ్ టు బ్రౌన్ ఇన్ కలర్ అండ్ శాలిన్ ఇన్ నేచర్? ఇది మనకి అరిడ్ సాయిల్. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ కాజెస్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ స్టేట్స్. చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఒకటి అడగచ్చు. డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్, ఇక్కడండి ఇది సి, ఒడిశా, జార్ఖండ్. ఓవర్ గ్రేజింగ్ అనేది మనకి ఎక్కడండి? గుజరాత్, రాజస్థాన్. అలాగే ఓవర్ ఇరిగేషన్ అనేది పంజాబ్, హర్యానా.